सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము కైవల్యము. కైవల్యము గూర్చి ఇలా వచించారు స్వామి. కైవల్యము అనేక విధములు. జీవుడు నాలో కైవల్యమునొంది తన శరీరమును విసర్జించును. ఇది విదేహ కైవల్యము. ఒక్కొక్కరు శరీరంతో నాలో లీనమవుతారు. ఇదే సదేహమైన సజ్యోమోక్షము. అలానే అవతారాలలో కూడా జీవుడు మాత్రమే నేనుగా ఉండి శరీరము ప్రకృతిమయమైనప్పుడు ఆ శరీరము ప్రకృతి నియమాలను అనుసరిస్తూ నశిస్తుంది. ఈ అవతారాలే నరులకు సన్నిహితములు కాగలుగుతాయి. అలా కాక శరీరాలు తైజసంతో ఉండేవి, నిత్యము ఉండగలిగేవి దేవతారూపాలు. ఇవి ప్రళయంలో నశిస్తాయి. ధర్మమును ఆచరించుట వలన లోకము శాంతముగా సాగుతుంది. దాని వలన సాధన కూడా చక్కగా సాగుతుంది. ఒక్కొక్కసారి అధర్మాచరణ అత్యుత్కటమై లోకకంటకమై సాధకుల సాధనకు బాధాకరంగా ఉంటుంది. అట్టి వారికి కర్మఫలములు కాలక్రమంలో అనుభవించేటంత వ్యవధి ఉండదు. కాన వెంటనే అనుభవించి ఇతరులకు క్రమశిక్షణ కలిగించుట కొరకు కర్మఫలప్రదాతను నేనేనని సూచించుటకు భక్తులకు దర్శన, స్పర్శన, సంభాషణములను అనుగ్రహించుటకు అవతరిస్తాను. కాన ధర్మాచరణం చేత సాధనకు బాహ్య వాతావరణము శాంతమై సహకరిస్తుంది. కాన ధర్మశాస్త్రము వేదాంత శాస్త్రము యొక్క బాహ్య సాధన వాతావరణమునకు సంబంధించినది.